హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనో వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే అండి. మాకైతే మా ఇంట్లో అయితే అదేనండి మా వారి బర్త్డే అన్నమాట. ఈ రోజు అయితే మేమైతే బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మా వారి బర్త్డే మా అత్తమ్మ వాళ్ళు పుట్టినప్పటి నుంచి చేస్తారంట. మా వాళ్ళ బ్రదర్ది సిస్టర్ది చేయలేకున్నా మా ఆయనది మాత్రం చేశారంట. అందువల్ల చిన్నప్పటి నుండి చేస్తున్నారు కాబట్టి ఇంకా అదే ఫాలో అవుతాము. జనరల్గా అయితే తన బర్త్డే అయితే దసరా టైంలో నవరాత్రులలో వస్తుంటుంది. ఈసారి అయితే పండగ ముందే వచ్చింది కాబట్టి బర్త్డే లేట్ వచ్చింది అంతే అండి. అయితే పొద్దున్నే లేచి మేమైతే ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. నేను అన్నీ రెడీ చేసి పెడితే మా వారైతే పూజ చేసుకున్నారండి. పూజ చేసేటప్పుడు అయితే చాలాసేపు అయితే మొక్కుకుంటారు, ఏదో మంత్రం చదువుతారు చాలాసేపు. అదేంటో కూడా నాకు కూడా తెలియదు. ఎప్పుడు పూజ చేసినా అట్లనే చాలాసేపు అయితే ఒక మంత్రం చదువుతాడు. అదేంటో మరి ఇప్పటివరకు నాకు కూడా చెప్పలేదు. అది ఎక్కడో శ్రీకాళహస్తిలో వెళ్ళినప్పుడు చెప్పారంట. అది ఎప్పుడు చదువుకుంటారు మంత్రం. అయితే ఈ విధంగా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ దిగి ఆ తర్వాత గుడికి అయితే వెళ్ళామండి. గుళ్ళో పంతులు గారు ఎవ్వరు లేరు, సండే రోజు ఎవరు లేరు. మంచిగా అర్చన అయితే చేశారండి. గుళ్ళో ఎవరు లేకపోవడం వల్ల చాలా బాగా అనిపించింది. పూజ అయితే మంచిగా ప్రశాంతంగా జరిగింది. పంతులు గారు చాలా టైం తీసుకొని మంచి పేరు మీదనైతే అర్చన చేశారండి మా ఫ్యామిలీ అందరూ మీద. ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే మేము గుడికి వెళ్తాము, ఏదో ఒక గుడి దగ్గరలో ఉండే గుడికి. ఇంకా ఆ రోజు అయితే గణేష్ గుడి అయితే మాకు దగ్గర ఉంటుంది, గణేష్ టెంపుల్. అందుకని చెప్పి ఆ గుడికి వెళ్ళామండి. ఇప్పుడైతే టెంపుల్ బాగా డెవలప్ చేసిండు, పూజలు బాగా జరుగుతున్నాయి అక్కడైతే. పంతులు గారి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి మా వారైతే. తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇంకా సండే ప్లస్ బర్త్డే కాబట్టి ఖచ్చితంగా స్పెషల్స్ ఉండాల్సిందే మా ఇంట్లో. మేము చేసిన స్పెషల్స్ అయితే ఒకసారి చూపిస్తున్నా చూడండి. మా వారి బర్త్డే, నవీన్ సార్ది బర్త్డే సందర్భంగా నేను చేసిన స్పెషల్ ఐటమ్స్. ఈ సండే కలిసి రావడం చాలా మంచిదైంది. అందుకే ఈ సండే ప్లస్ బర్త్డే స్పెషల్స్ మంచిగా చేసుకున్నాము. చూద్దామా? ఏవో చేపల పులుసు, నెక్స్ట్ ప్రాన్స్, నెక్స్ట్ చేపల ఫ్రై, వేడి వేడి రైస్, తర్వాత ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసామండి. ఎప్పుడైనా ఆఫీస్లో చేసుకుంటారు కదా, సండే వచ్చింది కాబట్టి ఇంట్లో కేక్ కట్ చేద్దామని అయితే మేమైతే కేక్ కటింగ్ అయితే చేయించామండి. మా అన్న వాళ్ళైతే దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారండి. బర్త్డేకి చెప్పాను. ఈ విధంగా అందరం కలిసి కేక్ కటింగ్ చేయించాము. ఆఫీస్లో ఎప్పుడు చేస్తారు కాబట్టి ఈసారి సండే వచ్చింది, దానివల్ల ఇంట్లో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా వారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ మరి.